హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. మనుషులే లేకుండా యానిమేషన్ బొమ్మలతో తీసిన ఈ చిత్రం ఇండియాలో యానిమేషన్ చిత్రాలకు సరికొత్త దారి చూపించింది. డైరెక్టర్ అశ్విన్ కుమార్ తన క్రియేటివిటీతో అద్భుతమైన విజువల్స్లో ఓ వండర్లా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 5 ఏళ్ల పాటు కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలు అనుభవించి తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఈ చిత్రాన్ని ప్రదర్శించిన థియేటర్లు ఆలయాలుగా మారిపోయాయి. పూజలు, భజనలు, హారతులతో థియేటర్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. కేవలం 15 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి ఇంకా దూసుకుపోతూనే ఉంది. త్వరలోనే 300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ దీన్ని మహావతార్ సినిమాటిక్ యూనివర్స్గా నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందులో మొత్తం 7 సినిమాలు రానున్నాయి. ఈ క్రమంలోనే తొలి చిత్రంగా మహావతార్ నరసింహ ప్రేక్షకుల ముందుకొచ్చి బ్రహ్మాండమైన విజయం సాధించింది. దీని తర్వాత 2 ఏళ్లకోసారి ఓ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీని ప్రకారం 2025లో మహావతార్ నరసింహ, 2027లో మహావతార్ పరశురాం, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 చిత్రాలు రానున్నాయి. ఇవన్నీ కూడా అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్నాయి. మహావతార్ నరసింహకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో దర్శకుడు అశ్విన్ కుమార్ ఇప్పుడు మహావతార్ పరశురాం మీద ఫోకస్ పెట్టారు. పురాణాల్లో భయంకర వీరుడిగా, పరాక్రమశాలిగా నిలిచిన పరశురాముడి గాథని యానిమేషన్ రూపంలో చూపించబోతుండటంతో అప్పుడే ఈ చిత్రంపై భారీ హైప్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నవంబర్ నుంచి అసలు వర్క్ మొదలు కానుందట. దీన్ని బట్టి ముందే చెప్పినట్లుగా 2027లో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మ్యూజిక్, టెక్నికల్ వర్క్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ ప్లాన్తో రంగంలోకి దిగుతున్నారట. మహావతార్ నరసింహతో ప్రేక్షకులకు గ్లోబల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అశ్విన్ కుమార్ మహావతార్ పరశురాంతో మరో అద్భుతమైన విజువల్ వండర్ని అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.